సో ఇప్పుడు మనం ఫిష్ చిల్లీ కేక్స్ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫిష్ కేక్స్ చేయడానికి ఎప్పుడు పాన్ మటుకి సూపర్ హాట్గా ఉండాలి. నేను తీసుకుంది మంచి క్యాస్ట్ ఐరన్ అనమాట. సో ఇది లావుగా ఉంటుంది, వేడెక్కడానికి టైం పడుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. చాలా తక్కువ ఆయిల్ వేసుకొని మనం చేసుకుంటే కనుక ఫిష్ కేక్స్ చాలా బాగుంటాయి. ఫిష్ తినని వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫిష్ని మనం ముందుగా కడిగేటప్పుడు కొంచెం వెనిగర్ వేసి వాష్ చేసుకుంటే కనుక ఆ నీచు వాసన అనేది ఉంటుంది కదా సీ ఫుడ్లో, అది వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే చాలా మంది ఫిష్ని ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే ఆ స్మెల్ వస్తుంది, నాకు ఫిష్ స్మెల్ పడదు అని అంటూ ఉంటారు. అది తెలియకుండా ఉండడం కోసం వెనిగర్ వేసి వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఇంట్లో అప్పటికప్పుడు వెనిగర్ లేకపోతే కనుక కాస్త నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి బాగా వాష్ చేస్తే మనకు ఆ వాసన తెలియదు. నేను ఇప్పుడు తీసుకున్నది బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. కొరమెన్లో కూడా ముళ్ళు తీసేసి ఇస్తాడు, లేకపోతే చాలా ఫిషెస్ ఉంటాయండి బోన్లెస్ చేసుకొని. నేను ఇక్కడ పెట్టుకున్నాను. 250 గ్రామ్స్ ఉంది. 250 గ్రామ్స్ ఫిష్కి ఎగ్ వేస్తామన్నమాట. 1 ఎగ్ సరిపోతుంది. అండ్ కొద్దిగా రైస్ కావాలి మనకి. చాలా మంది అంటే నేను చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నాను, అంటే విన్నాను కూడా, మా మమ్మీ, అమ్మ, నానమ్మ చెప్తారు ఫిష్ తిన్నప్పుడు ఎగ్ తినకూడదు, ఆ రెండింటి కాంబినేషన్ కరెక్ట్ కాదు అని చెప్తారు. బట్ ఏం కాదండి, అది ఉట్టి మిత్ అనమాట. అసలు ఇట్లా ఏం ఉండదు. చాలా మటుకు ఇప్పుడు అపోలో ఫిష్ చేసిన స్నాక్స్ చేసేటప్పుడు ఫిష్లో ఖచ్చితంగా ఎగ్ వేస్ట్ చేస్తారు. కొంచెం పెరుగు వేసి చేసే రెసిపీస్ కూడా ఉన్నాయి. చాలామంది అలా భ్రమపడుతూ ఉంటారు, కానీ ఆ కాంబినేషన్లో ఏం కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు రెగ్యులర్గా లాస్ట్ ముద్ద మనం పెరుగుతో ఫినిష్ చేస్తాము, కానీ ఫిష్ తిన్న రోజు పెరుగు తినకూడదు అని మన అమ్మమ్మ చెప్తూ ఉంటారు. కానీ ఏం కాదు. మీరు బెంగాల్ సైడ్ వెళ్తే కనుక ఫిష్ పెరుగు కాంబినేషన్లో చాలా రెసిపీస్ చేస్తారు, రెగ్యులర్గా తింటారు. ఏం కాదు, భయపడకండి. సో ఇప్పుడు నేను తీసుకున్న బోన్లెస్ ఫిష్ ఇది మిక్సీ జార్లో వేసేసుకొని చేపకి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇందులోనే ఒక గుడ్డు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అప్పటికప్పుడు మీరు చక్కగా చేసి పెట్టవచ్చు అనమాట. ముందు మొత్తం మిక్స్ చేసేసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వేడిగా ఫిష్ కేక్స్ చేసి ఇచ్చేయచ్చు. ఇందులో కొద్దిగా మనం అన్నం వేసేసుకుంటున్నాం. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత రైసే తినాలి, ఫిష్ కేక్స్ తింటే సరిపోదు అని అనుకోకండి. ఇవి 4-5 తిన్నారనుకోండి, కొంచెం చిన్న సైజ్ చేస్తే ఒక 4, 3, 2 తిన్నా సరే. ఇందులో మనం ఆల్రెడీ రైస్ వేసేసాం, ఎగ్ ఉంది, ఫిష్ ఉంది, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మంచివి అనమాట. అందులో మీరు బటర్ అయినా ఫ్రై చేసుకోవచ్చు, వేసుకోవడానికి కాల్చుకోవడానికి కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాం. ఇందులో మనం అన్నం వేసాం, గుడ్డు కూడా వేసాం. గుడ్డు ఇంకా అన్నంతో మంచి బైండింగ్ వచ్చేస్తుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా వస్తుంది. ఎప్పుడైనా సరే మీరు టిక్కీస్ చేసినా, లేకపోతే ప్యాటీస్ చేసినా, కేక్స్ చేసినా మనం బైండింగ్ చేసుకోవడానికి ఎగ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్ కొంచెం వేడవగానే గట్టిగా అయిపోతుంది కదా, విరిగిపోకుండా ఉండడానికి ఎగ్ని వేస్తామన్నమాట. ఎగ్ వేయడం వల్ల రుచితో పాటు బైండింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే కొద్దిగా వెల్లుల్లి వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్ వేసాం కదా, ఫిష్ కూడా వాష్ చేసాం కాబట్టి లైట్గా వాటర్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫిష్తో ఇంకా చికెన్తో కూడా చేసుకోవచ్చు. ఒకరోజు పిల్లలకి ఫిష్తో చేసి పెట్టారనుకోండి, ఒకసారి చికెన్తో చేసి పెట్టండి. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినకపోతే సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టేసి నీళ్లు తీసేసి సేమ్ ప్రాసెస్లో వెజ్లో కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుంటాం. మనం తయారు చేసుకున్న ఫిష్ పేస్ట్ ఇందులో వేసాం కదా. ఈ మిక్సీ జార్ని వాష్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వాష్ చేయాలి. ఫస్ట్ బాగా వాటర్ వేసి కడిగేసి కొంచెం వెనిగర్ వేసి ఒకసారి ఇలా రుద్దిన తర్వాత పక్కన పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు సోప్తో వాష్ చేస్తే ఈ స్మెల్ రాదు అసలు. చాలామంది జస్ట్ కొంచెం సోప్ వేసి వాష్ చేసి మూత పెట్టి కనుక పెట్టేశారనుకోండి, నెక్స్ట్ డే వదిలేస్తే అసలు తీస్తే మన వల్ల కాదు, అంత స్మెల్ వస్తుంది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫస్ట్ వెనిగర్తో మొత్తం కడిగేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఈ రబ్బర్ ఉంటుంది కదా, దీన్ని కూడా తీసేసి వెనిగర్ వేసి మొత్తం పెట్టేసేయండి ఇలా పక్కన. ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ చేస్తే సోప్తో అసలు స్మెల్లే రాదు. ఇప్పుడు ఇందులో మనం థిక్ సోయా సాస్,
సీ ఫుడ్కి సోయా సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కలు, ఉల్లి పరక, కొత్తిమీర ఇవన్నీ వేసి నేను బౌల్లో వాటర్ పెట్టుకున్నాను. మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేయండి. చేయికి కాస్త తడి చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా ప్లేట్ అయితే తీసుకున్నాను నేను. ఇలా ఎక్కడ మనకి క్రాక్స్ రాకుండా రౌండ్గా చేసుకొని, కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించడానికి కూడా బాగుంటుంది. ప్రతిసారి చేతికి తడి తీసుకుంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసేయండి చేత్తో. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి సైడ్కి ఇలా అంటే మీకు ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యాహ్నం కొంచెం టైం ఉంది అనుకుంటే ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పిల్లలైనా సరే, బయటికి వెళ్ళి ఎవరైనా బయట నుండి వస్తే కనుక అప్పటికప్పుడు ఫ్రై చేసిస్తే బాగుంటుంది. సో నేను ఇవన్నీ ఇలా షేప్ చేసి పెట్టేసుకుంటాను. ప్యాన్ సూపర్ హాట్ ఉంది. ఇందులో మనం ఆయిల్ వేసుకుంటున్నాం. మీ ఇష్టం, బటర్ కూడా వేసుకోవచ్చు, చాయిస్ మీది. జస్ట్ ఫ్రై అవ్వడానికి మటుకే ఆయిల్, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫిష్ కేక్స్ని పెట్టేసుకోండి. ఇలా చిన్న ప్యాన్స్ అసలు ఎంత బాగుంటాయో. చాలా వేడిగా ఉండాలి ప్యాన్ మటుకి, లేదంటే కింద అంటుకుపోతుంది అన్నమాట. ఇప్పుడు పైనుండి కొంచెం నువ్వులు వేసుకోండి. లైట్గా ప్రెస్ చేయండి, అంటుకుపోతాయి. మూత పెట్టేయండి. వేడి వేడిగా అలా చేసేస్తే కనుక చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు నార్మల్గా అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇందులో అన్నీ వేసేసాం మనం. ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ కొంతమందికి ప్రతిదానికి డిప్ ఉంటే ఇష్టం కాబట్టి టమాటో కెచప్ లేదా మయోనైస్తో కాంబినేషన్ అయితే బాగుంటుంది. నేను ఆల్రెడీ ప్లేటింగ్ కూడా రెడీగా ఉంది. జస్ట్ మనకి ఫిష్ కేక్స్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఒక సైడ్ మంచి గ్రిల్ మార్క్స్ వచ్చాక రెండో వైపు తిప్పడమే. సో రెండు వైపులా చక్కగా కలర్ వచ్చింది. ఇందులో మనం ఎగ్ వేసాం కాబట్టి కొంచెం లావుగా కూడా అవుతాయి. ఇలా చేసిస్తే పిల్లలు తినను అంటారా? మీరే చెప్పండి. హ్యాపీగా గంతులేసి మరీ తింటారు కదా. సో ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. టమాటో కెచప్ పెట్టాను. అసలు పిల్లలకి కెచప్ అవేమీ లేకుండా ఫస్ట్ నార్మల్గానే ఇవ్వండి. ఇంకా కావాలి అంటే అప్పుడు ఇవ్వండి. లంచ్ బాక్స్లో అయినా, లేకపోతే బ్రేక్ఫాస్ట్కి అయినా, నైట్ డిన్నర్కి అయినా హ్యాపీగా మనం తీసుకోవచ్చు. కావాలి అంటే ఇంకొంచెం మీరు రైస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ చిల్లీ కేక్స్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో బోన్లెస్ ఫిష్, ఉప్పు, ఒక గుడ్డు, కొద్దిగా అన్నం, రెడ్ చిల్లీ పేస్ట్, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. అందులో థిక్ సోయా సాస్, అల్లం ముక్కలు, ఉల్లి పరక, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని రౌండ్గా టిక్కీల్లాగా చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా నువ్వులు అద్దుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ హెల్దీ ఫిష్ చిల్లీ కేక్స్ రెడీ అవుతాయి.